హాయ్ ఎవ్రీవన్, అందరికైతే గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వీడియోస్ తీయకనైతే చాలా డేస్ అయితే అయిపోతుంది. నాది పాత ఛానల్ అనేది కొంచెం జీమెయిల్ ప్రాబ్లం ఉండే అయితే అది మళ్ళీ అయితే వస్తలేదండి, కొంచెం టైం పడుతుంది. ఆ లోపు అయితే నేను ఇంకోటి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ముందు నా ఛానల్ని ఎట్లా సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా మీ ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాధపడ్డాను. దగ్గర 1 మంత్ అవుతుంది యూట్యూబ్ అనేది పోయి. ఇక జీమెయిల్ కొంచెం ప్రాబ్లం ఉండి నా అన్నీ పోయినాయి, అసలు తీసుకోవట్లేదు, కొంచెం టైం పడుతుందట. ఆ లోపు అయితే ఇంకో ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను కదా, మీరు ముందులాగానే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ వీడియో కుకింగ్ వచ్చేసే పెడుతున్నానండి. క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే పెడుతున్నాను. ఇది కొంతమంది అయితే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకైతే ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్తోనైతే మీ ముందుకైతే వస్తాను. ఫస్ట్ ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ½ కేజీ అయితే క్యాలీఫ్లవర్ అయితే తీసేసుకొని మొత్తం సన్నం అయితే కట్ చేసుకొని అయితే వాటర్లో అయితే కొంచెము ఒక పొంగచ్చే వరకు అయితే మనం అయితే గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇలా చేస్తే లోపల ఉన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. కొందరు పసుపు కూడా వేస్తారు, పసుపు వేసి కూడా పెడతారు. నేనైతే పసుపు లాంటి ఏం పెట్టలేదండి, జస్ట్ క్యాలీఫ్లవర్లో కొన్ని వాటర్ పోసి ఒక పొంగ వచ్చినాక తీసేసుకొని వడబోసేసుకున్నానండి. చూసారు, ఇప్పుడు మంచి కలర్లోకి అయితే వచ్చేసినాయి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా అయితే ట్రై చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మీకు కావాలంటే ఉల్లిగడ్డలు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నాకైతే అవి సరిపోతాయి, నేనైతే వేసుకున్నాను. ఒక ½ స్పూన్ అయితే పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకొని మనం మొత్తము అన్ని ఫ్రై అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేనైతే ఒక పెద్ద సైజ్ అయితే ఒక 3 టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. టమాటా వేస్తే క్యాలీఫ్లవర్కు కొంచెం గ్రేవీ అనేది బాగా వస్తుంది, అందుకోసం వేసుకున్నాను. టమాటాలు ఇవన్నీ అయితే వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం క్లిప్ మిస్ అయింది అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఆ వీడియో అనేది తీయలేదు, మర్చిపోయాను. టమాటా అనేది కొంచెం ఫ్రై అయిపోయాక మనమైతే ఇందాక ఒక పొంగుతోని చేసి పెట్టేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని అయితే మొత్తము కిందికి మీదికి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగానైతే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది, లేకుంటే టమాటా అనేది కింద ఉండిపోతుంది, క్యాలీఫ్లవర్ అనేది పైన ఉండిపోతుంది. మొత్తం మిక్స్ కావాలి, అలా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారా, ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే వాటర్ అనేది పైకి వస్తాయి. అసలు ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మీకు సరిపడా అయితే కారం వేసేసుకోండి. నేనైతే ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. కొంచెం ప్యాకెట్ కారం వేసుకున్నాను, స్పైసీ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు ఏ కారం వాడితే దాన్ని బట్టి చూసేసుకోండి. తర్వాత సాల్ట్, గరం మసాలా, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను అండి. వేస్తే చాలా టేస్టీ ఉంటే కొంచెం మీకు కావాల్స్తే పల్లీల పొడి కూడా వేసుకోండి, అది వేసుకున్న బాగుంటుంది. నేనైతే వేయలేదు, పల్లీల పొడి లేదు, అందుకోసం వేయలేదు. ఇవన్నీ వేసుకొని అయితే మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసి పెట్టేసుకోవాలండి. కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకు కొంచెం సిమ్లో పెట్టేసుకొని దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇందులో వాటర్ అనేది మనం ఏం పోయట్లేదు కదా, అందుకే చూసారా కలర్ అనేది ఎంత మంచిగా చేంజ్ అయిపోయింది. లాస్ట్లో మనము బంద్ చేస్తాము, అయిపోతుంది కర్రీ. ఒక 2-3 మినిట్స్లో అనే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. తినకపోయినా కానీ కొత్తిమీర అనేది వేసుకోండి, హెల్త్కి మంచిది. కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మొత్తం మిక్సీ చేసేసుకోవాలి. నేనైతే ఈరోజు అయితే ఒక 10 మెంబర్స్కి అయితే క్యాటరింగ్ ఉండేయండి, అందుకోసం ఆ ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను అంతే. మనకైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందని ఇక్కడ నేను అదే చెప్తున్నాను. కర్రీ అయితే అయిపోయింది. జస్ట్ ఇక మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించేసుకుంటే సరిపోతుందండి. అసలు ఇందులోకి వాటర్ అనేది మనం యూజ్ అస్సలు చేయమండి, అంతా ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి కర్రీ అనేది మనం అస్సలు వాటర్ పోయకుండా ఎంత మంచిగా అయిందో. నాకు తెలిసి చాలా మంది ఈ కర్రీ అయితే తినరు, కానీ మా ఇంట్లో అయితే మా ఆయనకైతే చాలా అంటే చాలా ఇష్టం క్యాలీఫ్లవర్ అయితే.
వీక్లో 2 times 3 times అయితే నేను చేస్తానండి ఈ కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత దగ్గరకు వచ్చేసి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కొంచెమైనా ట్రై చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి అయితే ఒకసారి తినండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయింది. ఇట్లా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి. మరీ పొడి ఉంటే రైస్లో కలుపుకోవడానికి కూడా పొడి ఉంటుంది. లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని బంద్ చేసుకుంటే మన కర్రీ అయితే అయిపోతుందండి. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో మన కర్రీ అనేది అయితే. అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఎప్పుడెప్పుడా రైస్ పెట్టేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చేసింది. కర్రీ చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.